హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మాట్లాడదాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంక్రాంతి సంబరాలు చూసాం. సంక్రాంతి కానుక గతంలో ఇస్తాం, మేము వస్తే కానుకలు ఇచ్చేవాళ్ళం, ఈ ప్రభుత్వం కానుకలు ఆపేసింది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంక్రాంతికి కానుకలు లేకుండా చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దాంతోపాటు అక్రమ అరెస్టులకు సంబంధించిన అంశం, భూముల రీసర్వేకి సంబంధించిన అంశం, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం, వీటన్నిటిపైన వైసీపీ వర్షన్ ఏంటి? మనతో కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్కారం. ఎలా జరిగింది మీ దగ్గర? బాగా చేస్తారు సంక్రాంతి? బాగా చేసుకున్నారా? సంక్రాంతి పండగ అంటే అందరూ బాధపడ్డారండి. సంక్రాంతి పండగ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే ఒక పండగ, ఒక షాపులో ఖాళీలు లేకుండా వారం రోజుల నుంచే షాపింగ్స్ చాలా బిజినెస్ అయ్యేది. అందరూ కూడా హ్యాపీగా ఉండేవారు. వాళ్ళ బిజినెస్ లేదని వ్యాపారస్తులు అందరూ కూడా బాధపడుతున్నారు. ప్లస్ బ్యాంకులు ఖాళీ. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్యాంకుల దగ్గర వందలాది మంది మహిళలు డ్రా చేసుకుంటానికి లైన్లో ఎప్పుడు ఫుల్గా ఉండే బ్యాంకులు నిశ్శబ్దంగా ఉన్నాయి. అసలు శబ్దమే లేదు. ఏ బ్యాంకుల దగ్గర చూసినా ఖాళీయే. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి డబ్బులు వేసాడుగా. ఆయన ఇంచేపు ఆయన కలిసి వచ్చే వాటికి వేసుకుంటారు. ఇంచేదంటే వాళ్ళ కాంట్రాక్ట్లు, పాత కాంట్రాక్ట్లు, కార్యకర్తలు అన్నీ కూడా అది వేసుకున్నారు. కానీ వీళ్ళకేసేది అంటే ఇప్పుడు మీకు ఒకటి ఏంటంటే, మీరు ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతదేశంలో జీడిపి కొనుగోలు శక్తి భారతదేశంలో నెంబర్ 1లో ఉండేవాళ్ళం. ఇవాళ 17వ స్థానానికి పడిపోయింది. అదే చెప్తుంది కదా, మేం చెప్తలేదు, కేంద్రం చెప్పే లెక్కలవి. కేంద్రం చెప్పే లెక్కలు జీడిపిలో భారతదేశంలో నెంబర్ 1లో ఉండే మేము ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 17వ స్థానానికి పడిపోయిందంటే ఒకసారి అర్థం. అంటే వాళ్ళు పెద్దవాళ్ళకి డబ్బులు కొడతారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి కొడతారు. వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు కానీ గ్రామాల్లో కావు కదండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి కొట్టారో, పేదలు కొనుక్కుంటాం జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. ప్లస్ సేమ్ టైం రొటేషన్ అయ్యేది. వ్యాపారస్తులు బాగుండేవారు, సామాన్యులు బాగుండేవారు, హ్యాపీగా పండగ జరిగేది. ఆ పండగ లేదు ఇప్పుడు. ఎందుకు వేల కోట్ల రూపాయలు కోడి పందాలే కాసారని చెప్పి చెప్తున్నారు కదా. 2,000-3,000. అవునండి, పందాలు కాసే వాళ్ళు ఎవరు? చిల్లరగా తీరు, చిల్లరగా కొనుక్కోరు, షాపుల్లోకి వెళ్ళరాళ్ళు. దాచుకున్న డబ్బుని ఆ పందాల రోజున ఆ 4 రోజులు 3 రోజులు ఖర్చు పెట్టుకుంటే వాళ్లే. కానీ రొటేషన్ అయ్యేది కదా మార్కెట్ లో. పేదల సంక్రాంతి కాదు, అలాంటి వాళ్ళకే డబ్బులు ఇస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన పెద్ద బాకీ లేదన్నా ఇస్తే ఆయన కూడా బెనిఫిట్ గా ఉంటుందనే ఉద్దేశమో నాకు ఏంటో తెలియదు. కానీ ఆయనకి పేదలకు డబ్బులు కొడతామంటే ఇష్టం ఉండదు. పేదవాళ్ళు సంక్రాంతి చేసుకున్న పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా? అంటే సంక్రాంతి ప్రశాంతంగా అంటే అది ఏముందండి అసలు. మీకు ఇవాళ బాధుడే బాధుడని వాళ్ళు తిరిగారు. సూపర్ బాధుడు బాధుతున్నారు. ఏది కొనాలన్నా సరే విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఆయిల్ అయినా, కందిపప్పులైనా, ఇంకోటైనా అన్ని కూడా ఆకాశాన్ని అంటినాయి రేట్లు. అంచేత పేదవాడు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్లస్ అటువంటిది గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి డబ్బులు కూడా లేవు. చేత ఎలా కొనుక్కుంటారండి వాళ్ళు? అందుకే ఎంతో అయిపోద్ది బిజినెస్ అని చిన్న చిన్న షాపులు వాళ్ళు తెచ్చుకున్న సరుకు కూడా ఒక 4 వంతుల్లో వంతు కూడా అమ్మలేకపోయారు. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. సంక్రాంతి ప్రశాంతంగా జరగలేదు. సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? గతంలో సంక్రాంతి కానుక క్రిస్మస్ తో ఇలా ఏదో ఇచ్చేవాళ్ళు కదా. మరి ఏమో ఆయన ఏమని సంక్రాంతి కానుక అంటాడు, లేకపోతే క్రిస్మస్ కానుక అంటాడు, తోఫా అంటాడు, రంజాన్ తోఫా అంటాడు. మరి అటువంటిది సంక్రాంతికి మరి ఏమి ఇచ్చే పరిస్థితిలో లేడండి ఆయన. ఈ ప్రజలకి హ్యాపీగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. అందరూ బాధపడాలి, అందరూ ఇదవుతూ ఉంటేనే ఆయనకి ఆనందంగా ఉంటుంది. పోలవరానికి 10,000 కోట్లు తీసుకొచ్చా చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాను, ఆడో 13,000 కోట్లు తెచ్చి 11,000 కోట్లు తెచ్చానని చెప్తున్నారు. విశాఖ స్టీల్ కి మేము ఇది పర్మనెంట్ గా అమ్మట్లేదు, దీనికి మేము గనులు ఏర్పాటు చేస్తున్నాం, దీన్ని రన్నింగ్ లో తీసుకొస్తాం,
దీని అప్పులన్నీ తీరుస్తామనే మాట రావట్లే. వాళ్ళు ఇచ్చే డబ్బు ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోతాం కోసం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ ఫ్యాక్టరీని నడిపించే ఉద్దేశంలో మాత్రం లేరు. వీళ్ళు మాత్రం ప్రతిదీ అప్పు ఇచ్చినా ఓన్గా డబ్బు ఇచ్చినట్టు సంకలు కొట్టుకున్నారు. అప్పుడు ఇది అమరావతికి, దీనికి కూడా అలాగే సంకలు కొట్టేసుకుంటున్నారు. అప్పుడు గ్రాంట్ అన్నారు, అది తర్వాత అప్పని తెలిసింది. అంచేత దీన్ని కూడా మీరు చెప్పండి, ఇది మేము ఇది అమ్మం, ప్రైవేట్ పరం చెయ్యం, దీన్ని రన్నింగ్ లో పెడదాం, దీనికి ఏదైనా గనులు కేటాయిస్తాం అని చెప్తే ఆనందపడతారు. అంతేకాని 11,000 కోట్లు సముద్రంలో చిన్న బిడ్డలాగేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోయారు, తేలేకపోయారు, మేము తెచ్చామనేది కదా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేనే దాన్ని ఆపారని చెప్పి మన కేంద్ర మంత్రి కూడా మీకు చెప్పారు, చూసారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగింది, చంద్రబాబు నాయుడు వల్ల అయిపోతుంది, ఇది అంతే తేడా. సో స్టీల్ ప్లాంట్ కి కొత్తగా కేంద్రం ఇచ్చిన దాని వల్ల అడిషనల్ గా ఉపయోగం ఏం లేదు. ఏం ఉపయోగం ఉంటుంది అంటున్నాను నేను మేము దీన్ని ప్రైవేటు పరం కానిస్తలేదు, ఇది మన కేంద్ర ఆధీనంలోనే ఉంచి దీన్ని నడిపిస్తాం, దీనికి గనులు కేటాయిస్తాం, దీని బాకీలన్నీ తీరుస్తాం అనే ప్రకటన వస్తేనే కదా. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ చాప కింద నీరు లేక వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూనే ఉన్నారు. అంచేత నేను అనేది బాధపడుతుంది. ఇది ఎన్నో మంది పోరాటంతో ఆంధ్ర ఉక్కు ప్రజల హక్కు అనే ఉద్దేశం మీద నడిపించిన ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి దీని మీద వాళ్ళు స్పష్టమైన మాట ఉండాలి కదా. సార్ సూపర్ 6 గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు సూపర్ 6 మేము అన్ని అమలు చేసేసాం, ఫస్ట్ 6 నెలల్లో చాలా చేసామని ప్రభుత్వం చెప్తుంది. సూపర్ 6 అమలు అయినట్టు కాదా? మీకేం కనిపించట్లేదు అమలు అయినట్టు? ఏం చేశారు చెప్పండి, ఏం అమలు చేశారు? వాళ్ళు అందులో రైతు భరోసా కింద మేము 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తాం అన్నారు, చేశారా? అది కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నెక్స్ట్ డేనే అకౌంట్లో ఇస్తాం అన్నారు. ఏది ఏమి ఇచ్చారు? కేంద్రం ఇచ్చింది, ఆ ఇచ్చిందే ఉంది కనపడుతుంది కానీ ఇంకేం లేదు, ₹1 ఇవ్వలేదు వాళ్ళు. అలాగే అమ్మఒడి ఏమి ఇచ్చారు చెప్పండి? అమ్మఒడికి తల్లి వందనం అన్నారు, నీకు 15 పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు. కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి కూడా వాళ్ళు వీళ్ళని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చాలా మంది గ్రోత్ కూడా పడిపోయింది, ఎడ్యుకేషన్ గ్రోత్. ఇవాళ ఎంతమంది చదువుకునే వాళ్ళు, ఎంతమంది ఇదయ్యేవాళ్ళు ఈ అమ్మఒడి వల్ల పిల్లల్ని పనికి పంపించకుండా చక్కగా చదివించే కార్యక్రమం చేసి డ్రాప్ అవుట్ లేకుండా చేసేవారు. భారతదేశంలో కేరళ ఎడ్యుకేషన్లో నెంబర్ 1. అంటే చూడండి, అక్కడ జీడిపి నెంబర్ 1, దాన్ని ఇప్పుడు 17వ స్థానానికి తీసుకెళ్లారు ఈ కూటమి. ఇక్కడికి వచ్చేటప్పటికి భారతదేశంలో చదువుల్లో నెంబర్ 1 కేరళ, మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది 16వ 17వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇది ఇంకా ఎలాగండి అసలు యాక్చువల్గా విద్యా సంవత్సరం నుంచి ఇస్తారంట, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఎప్పుడు ఇస్తారు ఏమో కానీ ఇవాళ ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇచ్చారు, అరాకొర ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్కే కాకుండా ఈ ఫీజు 72,000 ఇంజనీరింగ్కి పరిమితం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వచ్చి 1,20,000 చేయించేశారు, ఫీజు పెంచేశారు. ఓకే, దీనివల్ల డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా అందరూ కూడా ఆగిపోయి పనుల్లో వెళ్ళిపోయే మా ఇంట్లోనే ఒక అమ్మాయి పనిచేస్తున్నారు తణుకులో. ఆ అమ్మాయికి 5 ఆడపిల్లలు, మగపిల్లడి కోసం చూస్తూ 5 కనేసారు. వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. ఇది ఎలక్షన్ అయ్యాక చెప్పారు, మాకు కూడా కొద్ది ఆశ కలిగిందండి, మా 5 పిల్లలకి 5-15లో 60 ఎంతంటే 75,000 మా అమ్మకి 18,000 దగ్గర మాకు ₹1,00,000 దాకా సంవత్సరానికి 1,00,000 మాకు వచ్చేస్తుందని సంతోషపడ్డాం. కానీ ఇవాళ మేము చదువుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము చదువుకున్నాం. ఇవాళ మా డిగ్రీ చదివించలేక ఆ అమ్మాయిని రొయ్యల ఫ్యాక్టరీకి పంపిస్తున్నాం. ఒకళ్ళేమో ఇంట్లో పనిచేసేలా పెట్టుకున్నాం. ఇక మా పిల్లల చదువులు అటుకెక్కి ఇంకా మాకు అధోగతి అయిపోయింది. అబద్ధాలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు, మోసపోయాం. అక్రమ అరెస్టులు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మొదటి 2 నెలలు మీరు బాగా గొడవ చేసింది అక్రమ అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారని. అక్రమ అరెస్టులు ఇంకా ఉన్నాయా? అక్రమ అరెస్టులు ఇంకా జరుగుతున్నాయా? ఇంకా జరుగుతున్నాయి, ఇంకా చేస్తున్నారు. అలాగే నా తణుకులో మన దుర్గారావు అనే డ్రైవర్, ఆటో డ్రైవరు మంచి అతను
ఈ సోషల్ మీడియాని బాగా మెయింటైన్ చేస్తాడు, బాగా చేస్తాడు. మంచి మనిషి. ఎక్కడా కూడా సబ్జెక్ట్ మీదే ఉంటాడు కానీ ఒక బూతు మాట కూడా రాదు. 40,000 వీడియోస్ చేసి ఉంటాడు. 40,000 వీడియోస్. అతని మీద అతని ఆటో వెనకాల నాది, జగన్మోహన్ రెడ్డి గారిది, నా కొడుకుది కూడా బొమ్మ ఉంటుంది. అతను తణుక్కి ఒక 20 కిలోమీటర్ల దూరం కానూరు నుంచి తణుక్కి వస్తా షిఫ్టింగ్ చేస్తూ ఉంటాడు ఆటోలో జనాన్ని. నిన్న మార్నింగ్, అంటే అక్రమ కేసులు అంటే చెప్తున్నాను, నిన్న మార్నింగ్ బయలుదేరి ఆయన వస్తా ఉంటే రాధాకృష్ణ అనే అతను వెనకాల వస్తున్నాడు రాధాకృష్ణ, మా తణుకు ఎమ్మెల్యే అతను ఈ ఆటో వెనకాల ఫాలో అయ్యాడు. ఆటో వెనకాల నా బొమ్మ ఎన్ని కనపడతాయి. మన ఆయనకి ఏం మండిందో ఏమో. ఇతను ఆటో పక్కనెట్టుకుని ఒక చోట ఆగిపోయాడు, ఈయన వెళ్ళిపోతారు కదా అని. ఆయన ఆపేసుకున్నాడు. ఆటో వెనక ఫాలో అవుతూ ఆపేశాడు. సరే మళ్ళీ ముందుకెళ్ళాక మళ్ళీ సైడ్ ఇచ్చాడు ఆపేసి, మళ్ళీ వెళ్లకుండా ఆయనకలా ఆపుకున్నాడు. అక్కడి నుంచి జనసందర్భమైన రాష్ట్రపతి రోడ్డుకి వెళ్ళిన తర్వాత కారుని తీసుకొచ్చి ఈ ఆటోకి అడ్డంగా పెట్టాడు. ఎమ్మెల్యే కారు వచ్చి ఆటోకి అడ్డంగా పెట్టి, ఆటో అతన్ని అడ్డం వచ్చాడు. అతను అడ్డం వచ్చాడు. ఎవరు అడ్డం వచ్చారు, ఎవరు దిగాలి? అతను పిఏ ఉంటాడు, అతను గన్మెన్ ఉంటాడు, అతను డ్రైవర్ ఉంటాడు. వీళ్ళు ఎవరన్నా వెళ్ళి అతని మీద వాగ్వేదం పడితే పడవచ్చు. కానీ ఇతనే దిగి లంజావాడక నీ ఏమా నీ బుంతో అంటే పచ్చి బూతులు మాట్లాడి కాలర్ పట్టుకుని ఆటో డ్రైవర్ని ఎమ్మెల్యే నిన్న చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా అతని మీద చేసి, అతను కాపు కులానికి చెందిన అబ్బాయి. వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా వాళ్ళు, మా కార్యకర్తలు, అడ్వకేట్లు అందరూ వెళ్ళారు, చేశారు, చూశారు, మాట్లాడారు. అది ఏదో రకంగా అతన్ని రిమైండ్ చేయాలని చూశారు. అది రిమైండ్ అయ్యేది కాదని చెప్పి వాళ్ళందరూ తర్జన భర్జనలు పడి రాత్రి 1 గంట దాకా ఆయన వీడియోలన్నీ చెక్ చేస్తే ఎప్పుడు కూడా వాతప్పగా మాట్లాడు, వాతప్పు పెట్టాడు. అన్నీ కూడా సబ్జెక్ట్ పరంగానే పెడతా ఉంటాడు మనల్ని. అది ఇప్పుడు రిలీజ్ చేస్తారు కాసేపులో. అది పరిస్థితి. ఎందుకు అంత కక్ష ఎమ్మెల్యే అతను ఫస్ట్ నుంచి అంతకుముందు కూడా ఒక ఎస్ఐ తోటి విభేదించి, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎస్ఐని కింద కూర్చోబెట్టాడు. సెట్టుబల్జీలకు సంబంధించిన వ్యక్తి, ఆ బీసీ సామాజిక వర్గం. అతను కింద కూర్చోబెట్టి చాలా అవమానపరిచాడు అతన్ని. అలాగే ఒక కానిస్టేబుల్ని తిట్టాడు. ఒక మహిళని హౌస్ సైట్ కోసం అడిగిందని చెప్పి ఆమె గుమ్మల మీద తోసుకుంటా వెళ్ళిపోయాడు. అలాగే ఒక ఊర్లో ఎస్సీలంతా ఒకటిగానే ఉంటారు, వాళ్ళకు ఒక గ్రూప్ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళలోనే చిచ్చు పెట్టి గొడవ పెట్టి, ఒక వర్గం అతను సపోర్ట్ అని, ఒక వర్గం వైఎస్ఆర్ సపోర్ట్ అని, వైఎస్ఆర్ లోపలేయించి అతను వాళ్ళని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేశాడు. అది పెద్ద విషయం అయ్యింది. ఇట్లాంటి ఎన్ని దీంతో పాటు మీ దగ్గర నేను ఈ మధ్య విన్నది కబేలాలకు సంబంధించి ఏదో వింటున్నాను ఏంటి? ఎస్ అది యాక్చువల్గా ఒక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి గోవద ప్లస్ బఫెల్లోస్ స్లాటర్ హౌస్ పెట్టారు. ఆ స్లాటర్ హౌస్ పర్మిషన్స్ తెలుగుదేశం టైంలోనే వచ్చినాయి. నా టైం వచ్చేటప్పుడు నడిసే పరిస్థితికి వస్తే దాన్ని నడవనివ్వకుండా పర్మిషన్లు ఉన్నా ఆపించేసాం. గత టీడీపీ టైంలో పర్మిషన్స్ వచ్చినాయి. మీ టైంలో ఆపేసారు. మా టైంలో ఆపేసాం. ఆపేసింది ఇప్పుడు దాకా నడవలేదు. ఇప్పుడు ఒక 2 months నుంచి అది కంటిన్యూ అయిపోతుంది. అక్కడ స్థానికులు చాలా మంది గొడవలు చేయడం, చాలా మంది స్థానికులు భరించరాని వాసన. నేను కూడా వెళ్ళాను, మాస్క్ పెట్టుకున్నా సరే భరించరాని వాసన. ఆ పక్కన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు, ఆ పక్కన ఏమో ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చుట్టుపక్కల ఆవాస వాళ్ళందరూ చాలా మంది 100 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అలో లక్ష్మణాన్ని బాధపడుతున్నారు. మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు, మేము భరించలేకపోతున్నాం, ఫుడ్ తినలేకపోతున్నాం, పిల్లలు కంటి నిండా నిద్ర లేదు, మేము పిల్లల్ని చదివించలేకపోతున్నాం, ఈ బాధ వర్ణాతీతం. మేము సొంత మా ఇల్లు పర్మిషన్ తీసుకున్నాం. మేము ఇక్కడ లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం, అప్పులు సప్పులు చేసి. కానీ ఆ ఫ్యాక్టరీ 1 సెంటు కూడా భూమి సొంతం కాదు. ఆ ఫ్యాక్టరీ అతనిది 1 సెంటు భూమి కూడా సొంతం కాదు. ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ యాక్చువల్గా 3 acres 29 cents. దానికి 20 acres మినిమం ఉండాలి. ఆ పర్మిషన్స్ కోసం ఏం చేశారంటే ఎక్కడెక్కడో 5 ఎకరాలు లీజుకు తీసుకున్నట్టుగా ఎక్కడెక్కడో, దీనికి సంబంధం లేదు, వేరే పంచాయతీలు అక్కడెక్కడ తీసుకుని 20 acres చూపించి ఆ పర్మిషన్ తెచ్చుకున్నాడు.
అప్పుడు దాన్ని అంటే పర్మిషన్ ముందే వచ్చినాయి, దాన్ని మనం ఆపించేస్తాం. ఇప్పుడైతే అందరూ క్యాన్సిల్ చేసుకున్నారు, ఓన్లీ ఈ షెడ్లు ఉన్న ఏరియా ఉంది, దానికి నడవకూడదు. యాక్చువల్గా ఈ బఫెలోస్ ఫ్యాక్టరీ నడవాలంటే ఒక 20 acres ఉండాలి, రోజుకు 400 బఫెలోస్ ఆవులైతే కట్ చేస్తారు. దానికి ఒక 400 కట్ట చేసే ముందు ఒక రోజు ముందు నుంచి దాంట్లో చెక్ చేసుకోవాలి, వాటికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏముందా అని చేసుకుని ఆ 400 వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 400 చేసుకోవాలి. ప్లస్ ఊరు నుంచి బఫెలోని తీసుకొచ్చేటప్పుడు ఆ ఊరు పంచాయతీ కాడ మన వెటనరీ డాక్టర్ తోటి చెక్ చేయించాలి, ఇది పాలు ఇచ్చేది కాదు, ఇది పాలు కొట్టుపోయింది కాబట్టి ఇతను దాన్ని పోషించలేకపోతున్నాడు కాబట్టి గోవదకి పంపిస్తున్నామని చెప్పి సర్టిఫికెట్ ఫిల్ చేసి పంపించాలి. ఏ సర్టిఫికెట్లు లేవు, తీసుకొచ్చేస్తున్నారు. ఆ గేట్ దగ్గరికి వెహికల్ రాగానే ఫోన్పే అమౌంట్ కుట్టేస్తారు, లోపల నుంచి డ్రైవర్ వచ్చి ఈ డ్రైవర్ దిగుతాడు, ఆ లోపల తీసుకెళ్ళి అన్లోడ్ చేసి తీసుకొచ్చేస్తారు. కాదు, నేను ఇక్కడ వీడియో చూశాను సార్, అర్ధరాత్రి మిడ్-నైట్ కనపడకుండా ఎస్కట్ లాగా పెట్టుకుని తీసుకెళ్తున్నారు. అసలు మీకు ఇంకో విషయం ఏంటంటే, మొన్ననే రీసెంట్లీగా పండగ 2 రోజుల ముందు మా అడ్వకేట్లు అందరూ కూడా ఆ ఫ్యాక్టరీ అతను ఎంఆర్ఓ దగ్గర కూర్చుంటే అసలు పర్మిషన్లే లేవు అతనికి. దేనికి పర్మిషన్ లేదు? పర్మిషన్ లేకుండా పోలీస్ సపోర్టు, అధికారుల సపోర్టు, ఎమ్మెల్యే సపోర్టు, పెద్ద ఎత్తున చేతులు మారినాయి డబ్బులు. కాదు సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది, గోవధకు మేము వ్యతిరేకం అంటారు, గోవులను పూజించాలంటారు, ఇంకేదో ఎక్కడో జరిగితే గొడవలు గందరగోళం చూస్తారు. ఏం చేస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ? అసలు అదే కదా, భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఇది వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళు నడిపించుకుంటారు అని చెప్తున్నారు. చెప్పుకుంటారు. మరి మా పైనుంచి ఏదైనా ఉంటే మేము చూస్తాం కానీ అంటున్నారు కదా, ఆ పక్కన కూర్చొని వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ పక్కన జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పొల్యూషన్ సనాతన ధర్మం పొల్యూషన్ కంట్రోల్ ఆయనే, వాళ్ళు ఈ పక్కన కూర్చొని సపోర్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ మాత్రం ప్రజలకు న్యాయం చేయలేదు. ప్రజలందరూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే 144 సెక్షన్ పెట్టారు. వాళ్ళ ప్రశాంతంగా వంట వార్పు చేసుకుని ఇది మాకు వద్దని ఒక చోట కూర్చొని చేసుకుంటుంటే, ప్రైవేట్ స్థలంలో, గవర్నమెంట్ స్థలం కూడా కాదు, అక్కడ 144 సెక్షన్ పెట్టారు. టౌన్ లో ఏదైతే రిలే నిరాహార దీక్షలు చేద్దామని అక్కడ మొదలెట్టబోతే ఇక్కడ 30 యాక్ట్ ఉంది, ఇక్కడ చేయటానికి వెళ్ళేది. ఒక మధ్య ఉత్తరప్రదేశ్ వచ్చిన వ్యక్తికి అసలు ఏమీ కూడా పర్మిషన్ లేకపోయినా, పంచాయతీ ఎన్ఓసి లేకపోయినా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అతనికే పర్మిషన్ లేకుండా స్లాటర్ హౌస్ నడుపుతున్నారు. వీళ్ళు ధర్నాలు చేయడానికి వాళ్ళ ప్రైవేట్ ప్లేస్ లో కూర్చొని వంట వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. ఓ మై గాడ్. ఎందుకు బీజేపీ ఎందుకు సైలెంట్ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ ఐదవ అక్కడే పెట్టారు కదా, పెట్టారు. అక్కడ కూడా 2 బస్సుల్లో వెళ్ళి సేవ్ తణుకు గోవుల్ని బఫెల్లోస్ని కాపాడండి అని చెప్పి బోర్డులు పెట్టుకుని అరిసి వచ్చారు. అయినా శివటోడి శివంలో శంఖవుతున్నట్టే. మరి బీజేపీ ఎక్కడ పోయిందో, జనసేన నాయకులు ఎక్కడ పోయారో, ఆయన పొల్యూషన్ ఐదవ ఇది సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో, ఆయన కంట్రోల్లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరి ఆయన ఎక్కడికి వెళ్తే అర్థం కావట్లేదు. నేను చూసా చాలా వీడియోస్, రోడ్డు మీద జనాలు గందరగోళంగా చాలా దాని ఇప్పటికి కూడా అలాగే ఉందండి పరిస్థితి. ఓకే, నిజంగా మా టీం కూడా పంపించాలనుకున్నా, పంపిస్తాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడదాం. చాలా మనం ఇష్యూసే మాట్లాడాను. రాజకీయాలు మాట్లాడితే ఏంటి, కూటమిలో మీరు ఏమన్నా గొడవలు పెట్టాలని చూస్తున్నారంట బాగా? కూటమిలోనా? కూటమిలో వాళ్ళే గొడవలు పడుతున్నారు, కానీ మాకేం పని అండి? గొడవలు పెట్టి విడగొట్టాలని చూస్తున్నారు. మాకు అదేమీ లేదు. ఆ కూటమిలోనే వాళ్ళే ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు. ఆయన ఒకసారి ఇంకో రకంగా ఉంటాడు, ఒకసారి ఇంకో రకంగా ఉంటాడు. ఆయన ఏమో ఓమ్ని కూడా నేనే తీసుకుంటానంటాడు, ఇంకోటి కూడా నేనే అంటాడు, నేను తలుసుకుంటే ఏదైనా చేస్తానంటాడు. వాళ్ళు పడుతున్నారు, మాకేం సంబంధం ఉండేది. ఇదంతా మీరు వాళ్ళు ఏదో చిన్న మాట్లాడుకుంటే మీరు దాన్ని ఎక్కువ చేసి చూపించి మేమేం చూపిస్తున్నాం, మాకు చూపిస్తాను. మాకున్నది ఒక ఛానల్, ఒక పేపర్. వాళ్ళకే బోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకే బోల్డెన్ పేపర్లు ఉన్నాయి. వాళ్ళ ఛానల్లోనే చూపిస్తున్నారు. ఇంకే మేము చూపించేదానికన్నా ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకోండి. అసలు విమర్శించేది అన్ని చేసేదంతా ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ ఈనాడు అంతే. పవన్ కళ్యాణ్ టీడీపీ మీడియా వ్యతిరేకిస్తుంది. ఎందుకు? వాళ్ళు తెలుగుదేశాన్ని కాపాడుకుంటారు కదా, వాళ్ళు జనసేన ఎత్తేస్తారంటండి. వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ అవసరం వరకే ఉంచుకుంటారు. జనసేన టీడీపీ ప్రమాదంగా మారుతుంది అనుకుంటా. అంతేగా అండి.
జనసేన వల్ల టీడీపీకి ప్రమాదం ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. 100% అనుకోబట్టే కదా వాళ్ళని వ్యతిరేకించి అన్ని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు టీటీడీ గొడవ ఉందండి, మొన్న టీటీడీ గొడవలో తొక్కిసలాట్లో 6 మంది చనిపోయారు. 6 మంది మీద నేను క్షమాపణ చెప్తాను అంటున్నాడు ఆయన. క్షమాపణ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని చైర్మన్ అంటాడు. అసలు ఎలా ఒకళ్ళకాళ్ళకి ఒక మాట పొంతనే లేకుండా ఉందా అలా అసలు? ఏం మాట్లాడతారు చెప్పండి. ఇవాళ చూడండి తిరుపతిలో బిర్యానీలు, కొండపైన బిర్యానీలు అంటే ఎలా అయిపోయిందంటే కొండ అలా అయిపోయింది. దుర్గగూడలో ఉంది, నిన్న ఎవరో కంప్లైంట్ చేశారు, దానికి క్షమాపణ చెప్తున్నాను అంటున్నాడు ఎవరో లోకేష్. ఇవాళ పేపర్లో చూడండి, అక్కడ మేము నీట్నెస్ లేదు, రచ్చ అయిపోయింది, బాగోలేదు, పరిస్థితి ఇదిగా ఉందని చెప్పి వాడు ట్విట్టర్ ట్యాగ్ చేసి ఈయనకి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పెట్టాడంటండి. దానికి అంటే క్షమాపణ చెప్తే అయిపోయిందా? మీరు ఎన్ని గొడవలు సృష్టించారు, ఎన్ని రకాలు చేశారు గొడవలు, లడ్డు గురించి, అట్ల గురించి, ఇట్ల గురించి. దానికి మాకేం సంబంధం అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఈ గొడవ విషయంలో, ఆయన ముఖ్యమంత్రి అని అంటారు. ఇప్పుడు టీటీడీలో గతంలో ఏమైనా జరిగితే జగన్మోహన్ రెడ్డికి సంబంధం, ఇప్పుడు ఏమైనా జరిగితే చంద్రబాబు సంబంధం లేదు. టీటీడీ గొడవ అలా ఉంది. మరి నాకు ఈ మధ్యలో విన్నాను నేను, చాగంటి కోటేశ్వరరావు గారికి మేము చాలా ప్రాధాన్యత ఇచ్చి ఒక మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ ఇచ్చి అతనికి డైరెక్ట్ మహద్వారం నుంచి మేము బయోమెట్రో వేయించి తీసుకెళ్లే దర్శనం చేసేవాళ్ళం. ఇవాళ అతన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆయనే జేయూ ఆఫీస్కి వెళ్తాం, ఆయనే మరి వైకుంఠ ద్వారం నుంచి నడుచుకుంటా వెళ్తాం. చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన కూడా మేము పిలిచి ఆయన ఏదో చేస్తానంటే ఆ రోజున నేను ఏదో జాబ్ చేస్తున్నానని అన్నారు. మరి ఈ రోజున పిలిచి ఆయనకి ఏదో ఇచ్చిన తర్వాత కూడా క్యాబినెట్ ర్యాంక్ దానికి కూడా ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, ఇది చాలా పెద్ద అవమానం చేసినట్టు ఆయన ఫీల్ గా మాట్లాడలేదు కదా సార్, అవమానం జరిగిందని. ఆయన పెద్ద మనిషి, ఆయన బాధను కడుపులో దింపుకునే వ్యక్తి, వ్యక్తపరిచే మనిషి కాదు. కానీ ఏదేమైనా మంచి మనిషి కదా, మంచి మాటలు చెప్పే మనిషిగా నాకు కూడా బాధ అనిపించింది. పెద్ద మనిషి కాబట్టి అందరం గౌరవిస్తాం. నిజానికి టీటీడీ చైర్మన్ గా అటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అన్నారు కదా. మేము ఆల్రెడీ మేము ఎంత గౌరవించాం, అతనికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం. అతను అందరు వాళ్ళ కొడుకు కూడా ఆధార్ కార్డు పట్టమన్నారంట. రకరకాలు వస్తున్నాయి అంటే నేను విన్నాను, అంతా అంటే బోర్డు మెంబర్ గా చేసినట్టు కదా మీరు. ఎవరు? నేను లేదు. కానీ టీటీడీ అంటే నాకు రెగ్యులర్ గా తిరుపతికి వెళ్తాను. ఆ స్వామి అంటే భక్తి ఎక్కువ. నేను 35 సంవత్సరాల నుంచి టీటీడీతో నాకు అనుబంధం, అంచేత బాగా చదువుతూ ఉంటాను. సో లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం జరుగుతుంది సార్, అవకాశం ఉందా? చేసుకోవచ్చు, ఏం తప్పేముంది, వాళ్ళ చేతిలో పనే కదా. వాళ్ళ చేతిలో పనే, పవన్ కళ్యాణ్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మేము 5 ఇచ్చాం, వాళ్ళు కొడుకు కూడా ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఆయన అందుకనే ముందే 3 ఫోటోలు వచ్చినాయి. ఈయన మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, సీఎంగా మొన్న వైజాగ్ లో అంతేత ఉందంటే అనుకుంటున్నాను నేను. డిప్యూటీ సీఎం ఇస్తారు అనుకుంటా, ఏముంది దానికి ఏం జీవో. ఆయన డిప్యూటీ సీఎం ఇస్తే మీరు ఇంకా గొడవలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది పవన్ కళ్యాణ్ లోకేష్. మాకెంతకంటే వాళ్ళ గొడవలు, వాళ్ళ పని వాళ్ళు సక్రంగా చేసుకోమనండి, వాళ్ళు చెప్పిన అబద్ధాలను నిజం చేయమనండి. వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలందరినీ కూడా మాయ చేసి అబద్ధాలతోటి మొత్తం నట్టేట ముంచెరియాలి. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, మామూలు బాధపడతలేదు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రీసర్వే జరుగుతుంది ఇప్పుడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని పోని బురద జిమ్మారు. మామూలు బురద కాదు. ఇంకా మీ ల్యాండ్కి డాక్యుమెంట్స్ ఎవరు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్టర్ ఆఫీస్లో పెట్టుకుంటారు, మీకు జిరాక్స్ ఇస్తారు, మీ ల్యాండ్స్ అన్ని కూడా ఆయన తాకట్టు పెట్టేస్తాడు. అవి తాకట్టు పెట్టేసి పేదవాళ్ళకి అకౌంట్ డబ్బులు మేము అది దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారుగా. రద్దు ఎక్కడ చేశారని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు రీసర్వే. ఇప్పుడు రీసర్వే పేరుతో చేస్తున్నారు. సరే అంటే దాని పేరు మారితే సరిపోయిందండి. రాధిక అన్నట్టు అంతే. రాధిక వాళ్ళకి ఏమైనా సర్వే అనేది కూడా తమ్మిని బిమ్మిని తమ్మి చేయటంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. అది మసి పూసి మారేడుగా చేయటంలో కూడా ఇన్ని అబద్ధాలు ఒక్కటి నిజం ఉండదు. ఒక ఎగ్జాంపుల్ దీని విషయంలోనే ఎంత అబద్ధాలంటే, ఒక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి
మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా చేస్తున్నారుగా. అట్లా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ కూడా వేసుకోవట్లేదండి. ఎందుకు వేసుకోవట్లేదు? ఆయన బొమ్మలు అన్నింటిలోనూ ఎప్పుడైనా రెవెన్యూ దాంట్లో చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి. సరే, పాస్ పుస్తకాల మీద అయితే చంద్రబాబు నాయుడు గారు బొమ్మ లేదని చెప్తున్నారు. అది మీరు వేసుకున్నారనేది అప్పుడు కూడా ఆయన రేపటి నుంచి వేసుకుంటాడు ఆయన. రైట్ రైట్. చివరిగా కంక్లూడ్ చేస్తూ, మీరు పార్టీలో కూడా కీలకంగా మారిపోయారు, క్రియాశీలంగా మారిపోయారు. గతంలో వైసీపీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు అంటే మీ పార్టీలో కొంతమంది ఆఫ్ రికార్డు, బయట పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆన్ రికార్డే మాట్లాడేవాళ్ళు. మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా 3 ప్రాంతాలు 3 రెడ్లు కోప చెప్పారు అని విమర్శ ఉండేది. బట్ ఇప్పుడు మీలాంటి వాళ్ళకు అటువంటి అవకాశం ఇచ్చి రీజనల్ కోఆర్డినేటర్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. మీరు బొత్స సత్యనారాయణ గారు కూడా రీజనల్ కోఆర్డినేటర్ కూడా. సో పార్టీలో బీసీ వాయిస్, బీసీలకు సంబంధించిన ఫేస్ని పార్టీలో కూడా పెంచే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అంత దగ్గర ఎలా అయ్యారు? ఎలా మిమ్మల్ని బిలీవ్ చేయగలిగారు అంత బాగా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలు, అదర్ క్యాస్ట్లు అంటే కూడా బాగా ఇంట్రెస్ట్. వాళ్ళందరికీ మేలు చేయాలి, మంచి చేయాలి, ఇచ్చేయాలి అనే ఉద్దేశం దాన్ని చాలా చేశారు. అందరికీ కూడా సమాన అధికారం ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం ఇచ్చారు. అలాగే మా అందరికీ కూడా చైర్మన్లు ఇచ్చారు. బీసీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్లు, ఎమ్మెల్సీలు. ఒక్కటి కాదు, ఈ భారతదేశ చరిత్రలో బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి వేసిన పెద్దపేట జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి భారతదేశంలో ఎవరు వేయలేదు. అలాగే కాపులకు కూడా పెద్దపేట వేశారు. కాపులను కూడా తీసుకుంటే మీకు ఆయన 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఆయనకి వైఎస్ఆర్ పార్టీలో 28 మంది కాపులు ఉండేవారు. ఇప్పుడు ఇవాళ 18 మంది ఉన్నారు, కూటమి కలుపుకుని. అందరూ కలిపి కూటమి 18 మంది. మేము 5 మినిస్టర్లు ఇచ్చాం. ఇప్పుడు ఎవరున్నారు మినిస్టర్ చెప్పండి? నిమ్మల రామానాయుడు, పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు, ఇంకెవరున్నారు? ఏదైనా మన తక్కువే కదండి. మీకు పవన్ కళ్యాణ్ గారు, దుర్గేష్ గారు, అది ఆ పార్టీ నుంచి. తెలుగుదేశం నుంచి నిమ్మల రామనాయుడు. మా పార్టీ నుంచి 5 మినిస్టర్లు, 1 డిప్యూటీ సీఎం. అందులో 1 డిప్యూటీ సీఎం. కాపులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మేము కాపులకు న్యాయం చేస్తాం. మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు బిలీవ్ చేశారు రీజనల్ కోఆర్డినేటర్ గారు అడుగుతున్నాను. అంటే మా కమిటెడ్, మేము పార్టీ అంటే ఇంట్రెస్ట్గా ఉంటాం, పార్టీ కోసం కష్టపడతాం, ఇచ్చిన బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తిస్తాం. దానికోసం ఆయన ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. అంతే. ఎప్పుడు జనంలోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జనవరి అన్నారు. ఫిబ్రవరి 15th లోపల స్టార్ట్ అవుతుంది. ఏంటి యాక్టివిటీ ఎలా ఉంటుంది? ఒక జిల్లాకు వస్తారు, 2 or 3 days అక్కడే ఉండి ఓన్లీ క్యాడర్ తోటి, ఒక రోజు 2 నియోజకవర్గాలు, ఒక 2 రోజులు 2 నియోజకవర్గాలు, ఒక రోజు 3 నియోజకవర్గాలు, ఇట్లా మొత్తం క్యాడర్తో మీటింగ్ కలిసి వాళ్ళతోటి అన్ని మాట్లాడి, ఆయన మొన్న కూడా నెల్లూరు 3 జిల్లా మీటింగ్లో కూడా చెప్పాడు, జెండా మోసే కార్యకర్తను వదలను, వాళ్ళ కోసం నేను కష్టపడతాను, మిమ్మల్ని ఏమైనా కొట్టినా జైల్లో పెట్టినా మీరు గుర్తుపెట్టుకోండి, మనం చూసుకుందాం అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి మనం పోయినసారి సరిగా చేయలేకపోయామో అనే ఫీలింగ్ ఉండబట్టే మొన్న మాట్లాడాను. అంటే యాక్చువల్గా ఫీలింగ్ లేకపోతే వీళ్ళంతా మనోళ్ళు. ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి ముందు. ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ఇస్తానన్నది నిరూపించుకోవాలి. పబ్లిక్ ఫస్ట్, క్యాడర్ నెక్స్ట్ అన్నట్టుగా క్యాడర్ మనతోటే ఉండేవాడు కదా అనుకున్నారు ఆయన. కానీ ఈ రకంగా ఆలోచించలేదు. ఇప్పుడు మొత్తం క్యాడర్ని కూడా సమభాగంలో చూసుకునే పరిస్థితికి ఆయన మాటల్లో వచ్చింది. సో కార్యకర్తలకి మళ్ళీ వైసీపీ గెలిస్తే మంచి రోజులు ఉంటాయి. 200% మంచి రోజులు ఉంటాయి. మళ్ళీ గెలుస్తామనే నమ్మకం కూడా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? కనపడుతుంది ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎదురు చూస్తున్నారు, కోరుకుంటున్నారు. ఎందుకు? సో ఏదేమైనా ఆ పరిపాలన, మీకు ఆ పరిపాలన, నేను బోల్డెన్ రోడ్లు పోసాను, ఇప్పటివరకు ఒక రోడ్డు శాంక్షన్ చేయలేదు. ప్యాచ్ వర్క్. మొత్తం రోడ్లు అయిపోయినాయి సంక్రాంతికి. ఎక్కడైనా ప్యాచ్ వర్క్లే. వాళ్ళు మేము మా టైంలో శాంక్షన్ అయిన రోడ్లే పోస్తా ఉన్నారు, ఇంకా నడుస్తున్నాయి. ప్యాచ్ వర్క్లు మాత్రం చేశారు. అది కూడా ఉల్లు పొరలాగా 2 రోజులు 3 రోజులు వేసిపోతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు అందరూ వెళ్ళారు కదా కోడి పందాల కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ చూస్తున్నారు రోడ్లు ఎలా ఉన్నాయి.